ఇతను శ్మశాన వాటికలో పనిచేసేవాడు. అయితే ఇతను సైన్యంలో పనిచేస్తున్నప్పుడు ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆమె పేరు మేరీ. ఒకసారి ఈ ఊరి మీద యుద్ధం చేయడంలో ఆ యుద్ధంలో తన స్నేహితులు ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ ని పోగొట్టుకున్నాడు. అలా ఇతను శ్మశాన వాటికలో ఉంటూ తన స్నేహితులని ఇంకా గర్ల్ ఫ్రెండ్ ని గుర్తు చేసుకునేవాడు. అలా ఇతను ఒకసారి తన పనులన్నింటినీ కంప్లీట్ చేసుకుని వస్తూ ఉండగా సమాధి నుంచి ఒక శవం వస్తుంది. ఇతను దెయ్యం వచ్చిందేమో అని దాన్ని సావగొట్టాడు. ఇతను ఎవరో కాదు, తన స్నేహితుడు. దీంతో ఆ భూతాన్ని తన ఇంటికి తీసుకువెళ్లి తన ముఖాన్ని అద్దంలో చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత తన స్నేహితుడు ఇచ్చిన లాకెట్ ని చూడగా భూతం గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. దీంతో భూతం గర్ల్ ఫ్రెండ్ కి ఒక లేఖను రాస్తాడు. ఇంకా ఈ భూతం పేరు హెర్నీ. యుద్ధం చేసేటప్పుడు సైనికులు తమ పిల్లల్ని ఇంకా ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్లిపోతారు. అలా యుద్ధంలో చనిపోయిన వారిని ఈ ప్రదేశంలో పూడ్చేవారు. హెర్నీ ఈ లెటర్ ని తన భార్యకి ఇవ్వమని కోరగా ఇతను ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో హెర్నీ ఎలాగైనా తన గర్ల్ ఫ్రెండ్ కి ఈ లెటర్ ని ఇవ్వాలని వెళ్తున్నప్పుడు కొన్ని పవర్స్ అన్ని పోతున్నాయి. వీళ్ళకు ఈ శ్మశాన వాటిక లోపల వరకే కొన్ని పవర్స్ ఉండే. అలా ఇతను ముందుకు కదిలే కొద్దీ ఇతనిలో ఉన్న శక్తులన్నీ పోతున్నాయి. దీంతో తన మిత్రుడు అతని బాధను చూడలేక ఆ లెటర్ ని తీసుకువెళ్లి తన గర్ల్ ఫ్రెండ్ కి ఇస్తాడు. యాక్చువల్ గా ఇది తన చివరి కోరిక. ఈ కోరికను తీర్చుకోవడానికి కోసమే అతను సమాధి నుంచి బయటకు వచ్చాడు. తర్వాత ఈ లెటర్ ని హెర్నీ భార్య తీసుకుని చదువుతుంది. ఈ లెటర్ ని హెర్నీ భార్య చదవగానే అతను చాలా సంతోషిస్తాడు.